శ్రీ గురుభ్యో నమః. ఆషాఢ పూర్ణిమను వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమగా పిలుస్తారు. ఆషాఢ పూర్ణిమ వేదవ్యాసుల వారి జన్మదినం. అపరనారాయణుడైన వేదవ్యాసుల వలనే మన భారతీయ సంస్కృతి పరిపుష్టమయ్యింది. వేదాలను విభజించి అష్టాదశ మహాపురాణోపపురాణాలను ఏర్పరిచి మహాభారతేతిహాసాన్ని రచించి మహాభాగవతాన్ని ప్రసాదించి బ్రహ్మసూత్రాలను నిర్మించి కర్మజ్ఞాన భక్తి మార్గాలను పటిష్టం చేసిన ఆ మహాత్ముణ్ణి ఈ రోజున అర్చించడం ప్రతి భారతీయుని కర్తవ్యం. ఆయనను విస్మరించడం కన్నా కృతజ్ఞతా దోషం మరొకటి ఉండదు. వ్యాసుని గ్రంథాల్లో ఏ కొద్ది భాగాన్నైనా అధ్యయనం చేయాలి. వ్యాసపీఠంపై వ్యాసదేవుని ఏ గ్రంథమైనా అంటే పురాణాల్లోనివి గాని భాగవతం గాని ఉంచి అందులో వ్యాసదేవుణ్ణి ఆవాహనం చేసి షోడశోపచారాలతో పూజించాలి. వారి వారి గురువులను అర్చించాలి. నిజమైన గురు పూజ ఈ రోజే. చదువు చెప్పే గురువులను, మంత్రోపదేశం చేసిన గురువులను యథోచితంగా సత్కారం ఇచ్చి అర్చించాలి. గురువులోనే వ్యాసదేవుణ్ణి భావించి ఆరాధించాలి. వారి వారి గురు పరంపరను పూజించాలి. వ్యాసకృతమైన పురాణాది గ్రంథాల పఠనం ఈ రోజున ఆవశ్యకం. నారాయణ, సదాశివ, బ్రహ్మ, వశిష్ఠ, శక్తి, పరాశర, వ్యాస, సుఖ, గౌడపాద, గోవింద, భగవత్పాద, శంకరాచార్యుల వారిని ఆరాధించాలి. శ్రీకృష్ణుణ్ణి, వ్యాసుణ్ణి, జైమిని, సుమంత, వైశంపాయన, పైలాది వ్యాస శిష్యులను, శ్రీ ఆదిశంకర, పద్మపాద, విశ్వరూప, తోటక, హస్తమాలాకాచార్యులను ఆవాహనం చేసి పూజించాలి. ఈ రోజుననే ప్రతివారు తమ గురువుని అర్చించాలి. వ్యాసదేవులు జగద్గురువులు. వారి ద్వారా లోకానికి అందిన ధర్మాన్నే గురువు మనకు ఉపదేశిస్తూ ఉంటారు. కనుక ఆ జగద్గురువును మన గురువు యందే దర్శించి ఆరాధించాలి. అందుకు వ్యాస పూర్ణిమను గురు పూర్ణిమగా నిర్ణయించారు సాంప్రదాయజ్ఞులు. యతులైన వారు ఈ రోజున చాతుర్మాస్య దీక్ష ప్రారంభిస్తారు. ఒకే చోట స్థిరంగా ఈ 4 మాసాలు ఉండాలి. సన్యాసి 4 మాసాలు కుదరనప్పుడు 2 మాసాలైనా ఏకస్థలాన నివసించాలి. చాతుర్మాసం ద్విమాసం వా సదైకత్రైవ సంవసేత్ అని ధర్మశాస్త్రం చెబుతుంది. వర్షాకాలంలో అనేక కొత్త జీవాలు, అంకురాలు భూమిపై ఏర్పడతాయి. తమ నడక వల్ల వాటికి బాధ కలగకూడదని యతుల సంకల్పం. ప్రదోష సమయాన పూర్వాషాఢ నక్షత్రాన ఆషాఢ పూర్ణిమ ఉంటే అది గొప్ప యోగం అన్నమాట. ఈ సమయాన శివార్చన చేయడం ఉత్తమ ఫలప్రదం. ఇది శ్రీ శివుని శయనోత్సవం. అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్యాస మహర్షి గారు 4 వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించడం వల్లే ఆయనను అందరూ గురువుగా భావిస్తూ ఉంటారు. అందుకే ఆయన జన్మదిన సందర్భంగా గురు పూర్ణిమను జరుపుకుంటూ ఉంటాము. అదేవిధంగా వేదాలను 4 భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడిగా పిలువబడేవారే వ్యాసులు వారు. వేదాలను విభజించడం వల్ల వేదవ్యాసులు అయ్యారు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశ పురాణాలను రచించారు. అదేవిధంగా మహాభారతాన్ని రచించిన వేదవ్యాసులు వారే గురు పూర్ణిమ రోజు జన్మించినవారు. వ్యాసుడు అంటే వేదాలను క్రమబద్ధీకరించి రచించి వేదవ్యాసునిగా పేరొందిన పంచమ వేదముగా పేరు పొందిన మహాభారతాన్ని రచించిన కవి ఆయన. వ్యాసుని తండ్రి పేరు పరాశరుడు, తల్లి సత్యవతీదేవి. వశిష్ఠ వంశముకు చెందినవారు. వ్యాసుడు సప్త చిరంజీవుల్లో ఒకరు. లాంటి వ్యాసుల వారిని శ్రీ గురు పూర్ణిమ రోజున మనందరం ఆరాధించాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.